పచ్చ బంగారం కొందరికి మాత్రమే సిరులు కురిపిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 1,20,000 క్వింటాళ్ల పసుపు అమ్మితే కేవలం 10 క్వింటాళ్లకు మాత్రమే క్వింటా 13 నుంచి 15,000కు పైగా ధర పలికింది. అయితే ధరలు పెరిగాయంటూ కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చ బంగారం రైతులను పచ్చి మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. పసుపు మార్కెట్ కు ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు సీజన్ ప్రారంభమైంది. నెల రోజులుగా పసుపు అమ్మకానికి వస్తుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, దుగ్గిరాల నుంచి రైతులు పసుపు క్రయ విక్రయాలకు నిజామాబాద్ మార్కెట్ కు వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1,20,000 క్వింటాల పసుపు అమ్మకానికి తెచ్చారు రైతులు. ఈ సీజన్లో 5 లక్షల క్వింటాల పసుపు అమ్మకానికి వస్తుందని అంచనా వేశారు అధికారులు. సీజన్ ఆరంభం నుంచి క్వింటా పసుపు 10,000 వరకు ధర పలికింది. 1,20,000 క్వింటాల పసుపు ఇప్పటి వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే కేవలం 10 క్వింటాల పసుపుకు మాత్రమే క్వింటా 15,182 రూపాయల ధర పలికింది. ఈ ధర ఈ సీజన్లోనే అత్యధికమంటున్నాయి మార్కెట్ వర్గాలు. అయితే సగటు ధర క్వింటా 10 నుంచి 12,000 లోపు పలుకుతుందని చెప్పారు. ఒకరిద్దరి రైతులు పసుపు 15,000కు పైన ధర పలికితే మొత్తం పసుపుకు ధర పెరిగినట్లు ప్రచారం చేస్తుండడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర స్థిరంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులకు పెట్టుబడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో పసుపు ధర పలుకుతుందని తప్పుడు ప్రచారం చేయవద్దని రైతులు కోరుతున్నారు. వీళ్ళ కేవలము ఎంపీకి సంబంధించిన అరవింద్ గారు ప్రకటనలకు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రైతులు ఈ యొక్క అరవింద్ మాట కానీ, బీజేపీ మాట కానీ, నరేంద్ర మోడీ మాట కానీ, లేదా బీజేపీ ప్రభుత్వం మాటలు కానీ నమ్మే ప్రసక్తి లేదు. కొన్ని క్వింటాలకు మాత్రమే ఇవాళ మార్కెట్కి వచ్చిన కొన్ని క్వింటాలకు 20-30 క్వింటాలకు లేకపోతే కొద్ది మేరకు వచ్చేసి ఒక 10-20%కే ధర ఉంటుంది. మిగతా అన్నిటికీ ధర లేదు అనేదాన్ని చెప్తుండ్రు. మరి ఎందుకు ఈ ధర లేకపోవడానికి కారణాలు ఏంటిది అంటే నాణ్యమైన పసుపు వస్తలేదనో, లేకపోతే మార్కెట్లో ఒక సరైన విధానం లేకపోవడం వల్లనో ఇవన్నీ ఇట్లా అవకతవకలు జరుగుతుంది. రైతులకి ఏంటంటే ఈరోజు పసుపు కొద్దిగా రేటు అదనంగా కనిపించినా వచ్చేసరికంటే హీల్డ్ మాత్రం పడిపోయింది. హీల్డ్ లేదు. హీల్డ్ ఉన్నప్పుడే నువ్వు ఎప్పుడైనా రైతుకు గిట్టుబాటు అనేది ఉంటుంది. ఒక ధర ఉండాలి, నమ్మకమైన ధర. ఇది నాకు ఈ సంవత్సరం నేను పెట్టుకుంటే నాకు ఈ ధర ఉంటుంది అనేది ధరలు కల్పించవలసిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాందే. జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఇటీవలి కాలంలో పసుపు పంట వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తక్కువ ధర ఉండటంతో మహారాష్ట్రకు రైతులు వెళ్తున్నారనేటువంటి కారణాన్ని చూపి ఈరోజు కొద్దిమంది వ్యక్తులకు 15,000 రూపాయలు మద్దతు అంటే ధరను ఇచ్చి దాన్ని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత 2 సంవత్సరాల కన్నా ఇప్పుడు సుమారు 10,000 ఎకరాల్లో ఈ పసుపు పంట సాగు తగ్గింది. దీని మూలంగా దిగుబడి కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఆ పసుపుని మహారాష్ట్రకు పోకుండా ఇక్కడున్నటువంటి దళారులు, అందులో బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి కొద్దిమంది వ్యక్తులు 1%-2% మందికి మాత్రమే ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చి రైతులందరికీ పసుపు పంట పండించినటువంటి రైతులందరికీ 15,000 మద్దతు ధర ఇస్తున్నట్టు ఒక అభూత సృష్టిని సృష్టిస్తూ ఉన్నారు. అనేక మంది రైతులకు కేవలం 10,000 రూపాయల మాత్రమే ధరను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పసుపు పంటకు ప్రసిద్ధి. అయితే కొన్నేళ్లుగా పసుపుకు ఆశించిన ధర రాకపోవడంతో రైతులు సాగు తగ్గించేశారు. పెట్టుబడులు పెరగడం, మార్కెట్లో ధరలు లేకపోవడం అనేక కారణాలతో సాగు విస్తీర్ణం 40% పైగా తగ్గించారు. ఒకప్పుడు పసుపు సీజన్లో రోజుకు 30 నుంచి 40,000 క్వింటాల పసుపు క్రయ విక్రయాలకు వచ్చేదని, ప్రస్తుతం 10,000 క్వింటాలకు పరిమితం అయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. 3 ఏళ్ల క్రితం 40,000 హెక్టార్లలో పసుపు సాగు చేయగా ప్రస్తుతం 20,000కు తగ్గిపోయింది. 2011లో పసుపు క్వింటాకు 16,166 ధర పలికి మార్కెట్ చరిత్రలో రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో అంతకు మించి ధర పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పసుపుకు జాతీయ మార్కెట్గా పేరొందిన సాంగ్లీ మార్కెట్లో మాత్రం క్వింటా పసుపు 16,500 దాటుతోంది. నిజామాబాద్ మార్కెట్తో పోలిస్తే సాంగ్లీ మార్కెట్లో ధర క్వింటాకు 2,000 అదనంగా వస్తుందని రైతులు చెబుతున్నారు. అయితే అందరికీ అన్ని రోజులు రావని చెబుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో పసుపు రైతుల కష్టాలు తీరడం లేదంటున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు హామీగానే మిగిలిపోయిందన్నారు.
పసుపుకు ధర పెరిగింది కాబట్టి పసుపు ధర పెరగటానికి మేమే కారకులం, మేమే మొనగాళ్ళం అని చెప్పుకునే రాజకీయ పార్టీల నాయకులు బయటకు వస్తున్నారు. ఇదంతా కూడా బోకస్. వాళ్లకు ధరలకు సంబంధమే లేదు. ఇప్పుడు 10,000 ధర వచ్చింది, 10,000 నుంచి 12,000 14,000 దాకా వలుకుతుంది. మాకు ఇప్పుడు పర్వాలేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మాకు మద్దతు ధర ప్రకటిస్తే మేము దానికి రైతులు బాగా ఖుషిగా ఉంటారని మా అభిప్రాయం. ఈ సీజన్లో పంట విస్తీర్ణం తగ్గడంతో పసుపు లేటుగా మార్కెట్కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి తర్వాత 13,000కు పైగా ధర పలుకుతున్నట్టు చెప్పారు. ఇద్దరు రైతులకు 15,000కు పైగా ధర పలికింది అని, ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రోజు ఉంటుంది మోడల్ ప్రైస్ని మనం బేస్గా తీసుకోవాల్సి ఉంటుంది. మోడల్ ప్రైస్ని బట్టి చూస్తే మీకు మోడల్ ప్రైస్ 10,500 నుంచి 12,000 వరకు కూడా అవుతుంది. అంటే సరాసరి రైతులకి 10,500 నుంచి 12,000 ధర వస్తుంది. ఇప్పుడు మనకి తెలుస్తుంది అంటే వ్యాపార వర్గాల ప్రకారం అయితే 16,000-18,000 అవుతుంది అని చెప్తున్నారు. మనకు అరైవల్స్ని బట్టి చూస్తే కూడా 16,000 ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నాం. పసుపు ధరలపై రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేస్తుండడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ధరలు ఇలాగే కొనసాగితే వచ్చే సీజన్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. పసుపుకు కనీస మద్దతు ధర ప్రకటించి అమలు చేస్తే పచ్చ బంగారం సాగు చేసిన ప్రతి రైతుకు సిరులు కురిపించే అవకాశం ఉంటుంది. కొన్ని క్వింటాలకే పసుపు ధర పలకడం, దాన్ని మొత్తం క్వింటాలకు వస్తుందని అబద్ధపు మాటలు చెప్పడం మానుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.